నేను మీ నెల్లూరు అమ్మాయినండి. ఈరోజు నా వంటల ప్రయోగశాలలో ఒక మంచి వంటకం, తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచి వచ్చేటట్టుగా చిట్టి పొటాటోస్, కాజు మసాలా కర్రీ చేశానండి. టేస్ట్ అయితే అమోఘంగా, స్పైసీగా ప్రతి ఒక్కరూ చేసుకొని తినే విధంగా కర్రీ అయితే ఉంటాది. మసాలాలు మన వంటల్లో ఎక్కువ ఉండదు. ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా చేస్తాను. ముందుగా మనం మసాలా కోసం తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అల్లము, పచ్చిమిర్చి, టమోటా ఇదే మసాలాను, ఇదే వెజిటబుల్స్ కూడా కర్రీలోకి దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడైతే మన చిట్టి పొటాటోస్‌ని కొంచెం కల్లుప్పేసి ఒక 60, 70 వచ్చేంత వరకు కుక్ చేసుకొని దాన్ని తపక తీసుకోవాలి కదా! తపక తీసి పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఒక గుప్పెడు కాజు అయితే తీసుకున్నానండి. నా చెయ్యి చిన్నది కాబట్టి అంటే కొంచెం తక్కువగానే వాడతా ఏదైనా. మీకు ఎగస్ట్రా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి దలసరి కడాయి పెట్టుకొని మందపాటిది కొంచెం ఆయిల్ హై పెట్టి తర్వాత మళ్ళీ సిమ్ చేసి మన కాజుని 50, 60% వచ్చే వరకే ఫ్రై చేయాలి. ఎంతవరకు 50, 60 వరకు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయటం వల్ల దాని ఫీల్‌ని మనము కోల్పోతాం. ఇప్పుడైతే ఇందాకటి మన పొటాటోస్ చూడండి 60, 70% కుక్ అయిన తర్వాత తీసేసి పొట్టు తీసాం కదా! అదే ఆయిల్‌లోకి ఇవి కూడా చిన్నంగా దబదబా వేసుకొని దాన్ని డ్యామేజ్ చేసుకోకుండా అలా వాటిల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 50% ఇలాగే డైరెక్ట్‌గా కర్రీలో పంపిస్తే ఏమైంది అంటారా? ఆ ఫీలు ఆ పొటాటో కొంచెం చిదుగుతాది. ఇలాగా డబల్ కోటింగ్ పడటం వల్ల కర్రీలోకి పొటాటో వెళ్ళినాక మనకి మెంట్ అవ్వకుండా అది అలాగే ఉంటాది. మసాలా తగిలి మంచి రుచి బయటకొస్తది. వీటిల్ని పక్కకు తీసి పెట్టేసుకుందామా? అలా పక్కకు తీసి పెట్టేసుకున్నామనుకోండి చూడండి మనకి 50% ఫ్రై అవ్వటం వల్ల పొటాటో ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా బోండాలు బోండాలుగా కనిపిస్తున్నాయి కదా! అలా పక్కన పెట్టి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఏమన్నా తక్కువ పడితే చూసుకొని జీలకర్ర, ఆవాలు 4 మిరియాలు, 4 యాలకులు గాని, లవంగాలు గాని వేసుకోండి. ఇందాకటి మనం అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నిటిని మిక్సీ పట్టాం కదా టమోటాతో, ఆ పేస్ట్‌ను కూడా ఇందాక మన ఆయిల్ హీట్ అవుతుంది కదా! ఆ ఆయిల్‌లోకి చిన్నగా వదులుకోండి. ఇంకొంచెం వాటరేసి మిక్సీని అలా కలిపి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక కొంచెం కరివేపాకు తీసుకొని ఆ కరివేపాకును కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నాక పచ్చిమిర్చి ఉంది కదా! దాన్ని ఘాట్లుగా ఈ విధంగా అయినా పెట్టుకోండి. లేదా కట్ చేసైనా వేసుకోండి. ఎందుకంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆ ఫీల్ బావుండదు. దీంట్లో ఎర్రగడ్డ, అల్లము, టమోటా ఇవి ఉన్నాయి కదా! ఇవన్నీ ఆయిల్‌లో ఫ్రై అయితేనే దాని గుణాన్ని మనకు బయటపెడతాయి. అలా మనం సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకొచ్చే వరకు అడుగంటకుండా. ఇప్పుడైతే మనం కొంచెం దీంట్లోకి ఇందాకటి పొటాటోస్ ఉన్నాయి గదా! వాటిల్ని గూడా యాడ్ చేసుకుందామా? అంతా ఈక్వల్‌గా. ఎక్కడైనా చిదుకుతాదని మీరు ఆల్రెడీ మనకి ఫ్రై అయ్యున్నాయి గాబట్టి నో ప్రాబ్లమ్ అండి. వాయిస్ ఏమన్నా కొంచెం ఇది అనిపిస్తే కొంచెం ఫీవర్ ఉంది. దానివల్ల కొంచెం వీడియోస్ పంపియాలి గాబట్టి అటు ఇటుగా ఉంది. ఏమనుకోకండి. ఇప్పుడైతే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని దాన్ని కూడా మనం ఇలా మనం కొంచెము ఫ్రై చేసుకున్నామనుకో
ఈ టమాటాలలో ఉండే మసాలా అంతా పొటాటోస్‌కి పట్టుకుంటాది కదా! ఏమంటారు? కలర్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉందిగా! చూసేదానికే మనకి ఎగ్ కర్రీలా అనిపిస్తుంది గదా! ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. కొంచెం కారం యాడ్ చేసుకోండి ఒక 2 స్పూన్లు. ఒక స్పూను పసుపు యాడ్ చేసుకోండి. ఒక స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఈ ఒక స్పూనయితే గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా మన ఇంట్లో మనమే తయారు చేసాం. స్మెల్ కూడా అద్భుతంగా ఉంటది. వీలైతే మీరు కల్లుప్పు వేసే పనైతే వేసుకోండి. సాల్ట్ ఉన్నా మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. వీటిలన్నిటిల్ని మనము లోకి కొబ్బరి పొడి యేసుకున్నామంటే రుచి అమోఘంగా ఉండాలి. అది మన కాడ పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉన్నదనుకోండి, అదైనా యాడ్ చేసుకోండి. అన్నీ కలర్ కాంబినేషన్ బావుంది కదా! ఇప్పుడైతే మనం కాజు ఇందాక ఫ్రై అన్నిటిని సిమ్‌లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలండి. హైలో పెట్టామంటే మసాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాది. ఈ మసాలా అంతా ఈ పొటాటోస్‌కి బాగా పట్టుకొని ఆయిల్ కొంచెం పైకి తేలినాక పొటాటోస్ మునిగేంత వరకు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ పదార్థాన్నైనా అలా తీసుకునే కన్నా కొంచెం సేపు కుక్ అయ్యి అన్ని మసాలాలు పట్టుకున్నాక తీసేసినామనుకోండి అది టేస్ట్ అమోఘంగా ఉంటాది. వీటిలన్నిటిని ఈక్వల్‌గా కలిపెట్టి ఎక్కడైనా ఉప్పు, కారాలు తక్కువ అయితే వేసుకోండి. ముందుగా చెప్పేదేందంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి మసాలాలోకి వాడున్నాం. మళ్ళీ కారప్పొడి వేసున్నాం. అందుకోసంగా చూసుకొని వేసుకోండి కారం. ఎక్కువ వేసుకున్నారనుకోండి, ఆ ఘాటుని మళ్ళీ ఈక్వల్ చేయటానికి వేరే వేరే పదార్థాలు యాడ్ చేసుకోవాల్సిందొస్తది. చూడండి ఈ మాదిరిగా సిమ్‌లోనే మనం ఈ ప్రాసెస్ ఈ కర్రీ మనం బంగారా రైస్‌కి తినొచ్చు. దోసకైతే అదిరిపోతాది. చపాతీకైతే వరెవ్వా! అన్నట్టుంటాది. ఇలాగ మనము మధ్య ఉప్పు, కారాలు చెక్ చేసుకుంటూ మా ఇంట్లో వాళ్ళకైతే కొంచెం టమోటాలు ఇష్టపడతారు. అందుకోసము 60% కుక్ అయినాక కర్రీని ఒక పెద్ద టమోటానైతే కట్ చేసి వేసుకున్నాను. అలాగ మూత పెట్టి ఒక 5, 6 మినిట్స్ ఉంచినామనుకోండి, బాగా టమోటా కూడా కుక్ అవుతది కదా! ఈ విధంగా మూత పెట్టేసేసేయండి. ఆయిల్ అంతా పైకి తేలి బూచీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పొగలు జిమ్ముతూ టేస్ట్‌లో అమోఘంగా తినేదానికి ప్రతి ఒక్కరు తినే విధంగా ఎక్కువ మసాలాలు లేకుండా ఒకసారి వీడియో చూసుకున్నామంటే ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోవచ్చు. 80% మనకి ఈ కర్రీ దగ్గరకొచ్చినాక ఒక అరచెక్క నిమ్మ చెక్క తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి, మనకి కారము, అల్లము వీటిలన్నిటిలో ఉండే కారము మనకి ఎక్కువ హైలైట్ చేస్తుంటాది. ఈ నిమ్మ చెక్క వేయటం వల్ల వాటిలన్నిటిని కొంచెము అణిచేస్తాది. చివరి దశకొచ్చేసింది కాబట్టి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చూడండి కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది గదా! అలా అలా కలిపెట్టుకొని మనము అదిరిపోయే చిట్టి పటోలా కాజు మసాలా కర్రీ. బిర్యానీకైతే, బంగారా రైస్‌కి, చపాతీకి, దోసకి వాటిలకి అన్నిట్లికి పర్ఫెక్ట్‌గా సరిపోతదండి. మనకి 100% ఇప్పుడైతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది గదా! దీంట్లోకి ఈరోజు మీ మధు ఏమేసుకో తింటుందంటే గోధుమ పెరుగు దోస. ఆల్రెడీ మనము వేరే ఛానల్‌లో ఈ దోసని ఎలాగా అనేది పెట్టే ఉన్నామండి. చూసే పనైతే చూడండి. మనకి ఇంకా కర్రీ అయితే దగ్గరకొచ్చేసిందండి. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఉంటే మసాలాలు పొటాటోకి బాగా పట్టుకుంటాయి.
ఎందుకంటే పొటాటోస్‌ని మనం ఘాట్లు పెట్టలేదు కదా! అందుకోసంగా. ఇప్పుడు చూడండి కలర్ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంది గదా! మూత పెట్టి తీసేసేద్దామా? ఇప్పుడైతే పర్ఫెక్ట్ మన కర్రీ 100% అయిపోయిందండి. ఇంకైతే ఇందాక మన దోస ఉంది గదా! అదేనండోయ్ గోధుమ పెరుగు దోస. దాంట్లోకి కర్రీని వడ్డించుకొని, అలా ముక్కని కట్ చేసి, ఇలా కర్రీలో ఉన్న పొటాటోని సుతమారంగా అంటే సుతమారంగా చించాలండి. అలా నోట్లో పెట్టుకున్నామంటే "అరె వాహ్! వరె వాహ్!" అని అనలేక ఉండలేరండి. కొంచెం వాయిస్ అటు ఇటు ఉంది. హెల్త్ కొంచెం ఇబ్బందిగుంది. మళ్ళీ మంచి వీడియోతో